జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూసుంటారు. సో ఆయనతో పాటు మాట్లాడడం కానీ ప్రతి ఒక్కటి మీరు సంభాషించుంటారు సార్తో. సో వ్యక్తిగతంగా ఏ విధంగా ఉంటారు, వ్యాపార విధంగా ఏ విధంగా ఉంటారు, అది వ్యూవర్స్కి చెప్పగలరా? జగన్మోహన్ రెడ్డి గారిని నేను దాదాపుగా 2009 సంవత్సరంలో నుంచి 2009లో రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని అంటే కలవటం. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతా ఉన్నా, కలిసింది మాత్రం 2009 అని చెప్పచ్చు. 2009 నుంచి ఇప్పుడు దాకా దాదాపుగా 16 ఏళ్ళ జర్నీ జగన్మోహన్ రెడ్డి గారిని డైరెక్ట్గా కలవటం అనేది. ఈ 16 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలానే ఉన్నట్టుంది తప్ప ఇక్కడ కొత్తదనం కనపడదు. ఎందుకు అంటే ఫెయిర్ అలానే ఉంటాడు. అప్పుడు ఎలా నిజాయితీగా ఉన్నాడు ఇప్పుడు కూడా అదే నిజాయితీగా ఉంటాడు. సో వెళ్ళి చాలామంది చెప్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారికి, మొన్న 2019 ఎన్నికలకు ముందు 2014లో ఓడిపోయినప్పుడు కావచ్చు, సో 2024లో మనం ఓడిపోయే ముందు కావచ్చు, సో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి నాతో పాటు చాలామంది నాయకులు కలుస్తున్నప్పుడు, అన్న ఇవన్నీ చేద్దాము, మనం కూడా ఇది మాట చెప్పేస్తే అయిపోద్ది, చంద్రబాబు నాయుడు అలివి కానీ అన్నీ చెప్పేస్తున్నాడు, మనం చెప్పపోతే ఎట్లా, రైతు రుణాలు మనం కూడా మాఫీ చేసేద్దామని చెబుదామంటే చెప్పేద్దామన్నా, తర్వాత చేస్తాము, మనం చేయలేం కదా, అప్పుడు ఎందుకు చెప్పటం, అప్పుడు మనకు లాంగ్ రన్ ఇప్పుడు ముద్ర పడిపోయింది కదా, ఓడిపోతే ఓడిపోయాం ఏమైందన్నా. సో అంటే రాజకీయాల్లో ఏ నాయకుడైనా ఏం కోరుకుంటాడు, మనం ఎట్లా ఒకట గెలవాలని కోరుకుంటాడు. ఎవరైనా మనం ఇప్పుడు ఎగ్జామ్ ఉంటాం, మనం ఫెయిల్ అవ్వాలని కోరుకోంగా, ఏదో ఒక విధంగా అడ్డదారులను చూసన్నా పాస్ అవుదాము, లేకపోతే ఎవరన్నా ఇన్విజిలేటర్ అన్నా మేనేజ్ చేసన్నా మార్కులు వేయించుకుందాం అని అనుకుంటారు కదా. సహజంగా ఎవడైనా ఫెయిల్ అవ్వాలని కోరుకోడు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అట్లా వద్దు, అట్లాంటిది ఫెయిల్ అయితే అవుదాం, ఫెయిల్ అయితే అయినా పర్లేదు, కానీ అలా అడ్డదారిలో వచ్చేటటువంటి విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కోరుకోరు. సింపుల్గా మిగిలిన నాయకులకి ఏ రాజకీయ నాయకుడైనా ఖచ్చితంగా మనం ఎట్టొకటి గెలవాలనుకుంటాడు. ఆ సర్పంచ్ ఎన్నికల, ఒక వార్డు మెంబరా, ఒక కార్పొరేటరా, ఎట్టొకట మనం గెలవాలి అనేదే అందరి టార్గెట్ ఉండేది. ఎలాగోలా గెలిచేయాలని చెప్పి అందరి టార్గెట్ ఉంటే, కానీ జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ మాత్రం నిజాయితీగానే గెలవాలనుకుంటాడు. సో మనకు అడ్డదారిలోనో ఎట్టగొట్ట గెలిచేటటువంటి గెలుపు ఆయనకు వద్దు అనుకుంటాడు. సో అప్పుడు అలానే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, 2009లో అప్పుడు చూసినప్పటి నుంచి అలానే ఉన్నాడు, స్టిల్ ఈరోజు కూడా అలానే ఉన్నాడు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అలానే ఉంటారు. పదవి ఉన్నా లేకపోయినా కూడా తన పర్సనాలిటీ అనేది ఆ విధంగా. నేను ముఖ్యమంత్రిగా 24-25 సార్లు కలిసి ఉంటానేమో. సో క్యాంప్ ఆఫీస్లో కానీ, లేదంటే హెలీప్యాడ్ల దగ్గర కానీ, లేదంటే నా ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు కానీ, సో ఎప్పుడు కలిసిన అంటే అంతకుముందు ఆయన పాదయాత్రలో కలిసినప్పుడు ఏ విధంగా రిసీవింగ్ ఉంటుందో, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే రిసీవింగ్ ఉంటుంది. సేమ్ మళ్ళీ ఇప్పుడు అదే రిసీవింగ్ ఉంటుంది, ముఖ్యమంత్రి పదవి లేకపోయినా. ఆయన ముఖ్యమంత్రిగా చేసినా కూడా నేను ముఖ్యమంత్రి అంటే నేనేదో పెద్ద స్థాయిలో ఉన్న ఈ రాష్ట్రాన్ని పరిపాలించే స్థాయిలో, మీరందరూ తక్కువ స్థాయి అనేది ఏ రోజు ఎక్కడ చూడడం. సో అప్పుడు డ్రైవర్లను అన్నా అని పిలిచినప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న అన్నా అని పిలుస్తాడు, ఇప్పుడున్న అన్నా అని పిలుస్తాడు. సో డిఫరెన్స్ మనలో ఏమన్నా వస్తుందేమో తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉంటాడు. ఫెయిర్. ఆ ఫెయిర్ పాలిటిక్స్ ఆయన కోరుకున్నాడు కాబట్టి 2 సార్లు మేము ఓడిపోయి ఉండొచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి నిజాయితీగా ఎప్పుడు గెలిచే ఉన్నాడు, ఇదైతే పక్కా చెప్పచ్చు.